ఫ్రెండ్స్, గోడ మీద వేలాడుతున్న ఒక ఆయిల్ పెయింటింగ్ హఠాత్తుగా జీవం పోసుకున్నట్టు కదులుతుంది. దానిలో ఉన్న డ్రాగన్ షిప్ ఇంతకు ముందు స్థిరంగా ఉంటుంది, ఇప్పుడు తీవ్రంగా అలలను చీల్చుకుంటూ వాళ్ల వైపు వస్తోంది. ఉప్పునీటి సముద్ర అలలు పెయింటింగ్ బయటకు వచ్చి ముగ్గురి బట్టలను తడిమేస్తుంది. ముగ్గురు ఒకరినొకరు చూసుకుని ఆశ్చర్యపోతుంటారు. తమకు భ్రమ కలిగిందేమోనని ఆలోచిస్తుంటారు. కానీ వాళ్లేమీ అర్థం చేసుకునేలోపు మరుక్షణంలో సముద్ర నీరు పెయింటింగ్ నుంచి బయటకు దూసుకొస్తుంది. ఒక అబ్బాయి భయంతో ముందుకు వెళ్లి పిచ్చిలో తన శరీరంతో నీటిని ఆపే ప్రయత్నం చేస్తుంటాడు. మిగిలిన ఇద్దరు సహాయం చేయడానికి పరిగెత్తుతుంటారు. కానీ నీటి బలమైన గుండెలు ముగ్గురిని నేల మీద పడేస్తాయి. నీరు చాలా వేగంగా వస్తుంటుంది. వాళ్లు నిలబడలేక నీటిలో పడిపోతారు. చిన్న గది క్షణంలో సముద్రంలా నిండిపోతుంది. ఫర్నిచర్ నీటిలో తేలుతోంది. ముగ్గురు నీటిలో తడమాడుతూ ఉంటారు. చల్లని సముద్ర నీరు వాళ్ల ముక్కు నోట్లోకి వెళుతోంది. శ్వాస ఆగిపోతోంది. మరణ భయం వాళ్లను కమ్మేసింది. కానీ అప్పుడే వాళ్లలోని ఒక అజ్ఞాత శక్తి మేల్కొంటుంది. ముగ్గురు పూర్తి బలంతో పైకి ఎదడం మొదలుపెట్టారు. చివరికి నీటిపైకి వచ్చి గట్టిగా ఊపిరి పీల్చుకుంటారు. కానీ చుట్టూ ఉన్న దృశ్యాన్ని చూసి వాళ్ల గుండె మళ్లీ గబగబా కొట్టుకుంటుంది. ఇది వాళ్ల గది కాదు, ఒక అనంతమైన సముద్రం. అమ్మాయి వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ ఒక భారీ డ్రాగన్ షిప్ కనిపిస్తుంది. ముగ్గురు ఆశ్చర్యంతో నిలిచిపోతారు. అదే షిప్ పెయింటింగ్ లో ఉంటుంది. అమ్మాయి భయంతో మునిగిపోతూ ఉంటుంది. అప్పుడే షిప్ నుంచి కొంతమంది దూకి వేగంగా వాళ్లను నీటి నుంచి బయటకు తీసి షిప్ మీదకు చేర్చారు. అక్కడ వాళ్లు మరింత ఆశ్చర్యకరమైన విషయాలు చూస్తుంటారు. ఒక మాట్లాడే ఎలుకను చూసి అబ్బాయి చాలా భయపడుతుంటాడు. కళ్లు మూసుకుని స్పృహ తప్పి పడిపోతాడు. కానీ ఇదంతా కేవలం ప్రారంభం మాత్రమే. అసలైన సాహసయాత్ర వాళ్లను ఎదురు చూస్తూ ఉంటుంది.